హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ టేస్టీ ఎమ్మీ మటన్ ఫ్రై. చిన్న పిల్లలు సైతం తినే విధంగా ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా తక్కువ టైంలో ఈ మటన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఇలా మటన్ తీసుకోవాలి. నేను దీన్ని 3-4 సార్లు క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా. మీరు మటన్ తీసుకునేటప్పుడు లేతగా ఉన్న మటన్ తీసుకున్నారు అనుకోండి, కుక్కర్లో కూడా వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాగినాక నేనైతే ఇక్కడ స్మాల్ ఆనియన్ యాడ్ చేస్తున్నా, మీరు నార్మల్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2-3 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కాస్త కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనం చేస్తున్నది ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా అడుగు పట్టుకోవాలి. మనం ఫ్రై చేసిన కర్రీ చేసినా ఇవి వేగడం చాలా ముఖ్యం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న మటన్ని యాడ్ చేయాలి. మనం కుక్కర్లో అసలు యాడ్ చేయలేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాం. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీరు 1 నిమిషమైనా కలపాలి. ఇక్కడి నుంచి మీరు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు కనుక మీరు కుక్ చేశారు అంటే ఈ మటన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి ఈ మటను చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుంది. అంటే వాటర్ మొత్తం పోవాలి. మనం చేస్తున్నది ఫ్రై కాబట్టి ఇలా పొడి పొడిగా రావాలి, ఆయిల్ మాత్రమే సపరేట్ అవ్వాలి. మీకు మటన్ ఫ్రై పీస్ లాగా విడివిడిగా రావాలి, తినేటప్పుడు చక్కగా ఉండాలి అంటే ఇలా వేగనివ్వాలి. ఇలా వేగితేనే మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనం కర్రీకి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ అలా కలుపుతాం, కానీ ఈ ఫ్రై అలా కాదండి. మనం యాడ్ చేసిన సాల్ట్ మొత్తం కరిగేంత వరకు మరొక నిమిషం ఇలా బాగా కలపాలి. ఇలా కలిపితేనే అన్ని పీసెస్కి చక్కగా మనం యాడ్ చేసిన సాల్ట్ పట్టుకుంటుంది. మనం ముందే కలిపి మూత పెట్టేసామనుకోండి, మరలా వాటర్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మీకు మరలా చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మీరు తినే దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఈ కారంలోని కొన్ని స్పైసెస్, పసుపు కూడా ఉన్నాయి. అవి లేకపోతే మీరు కాస్త జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకుని మరొక 3 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి నిదానంగా కుక్ చేయాలి. 3 నిమిషాలకు చూడండి లైట్గా కుక్ అవుతూ ఇలా కలర్ మారి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఎండు కొబ్బరి యాడ్ చేసాను. నేను ఇంట్లో రెడీ చేసిన కొబ్బరి అండి. బయట కొబ్బరి అంటే అంత టేస్ట్ ఉండదు, మీరు ఇంట్లో ఉన్నది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తరువాత చివరిగా ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయటం వల్ల స్పైసీ ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది, కర్రీ కూడా కొంచెం షైనీగా ఉంటుంది. చివరిగా ఇందులో కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు నేను ఒక్క పీస్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ పీస్ని మీకు కట్ చేసి చూపిస్తాను. నేను చేతితో పట్టుకుంటే చాలా వేడిగా ఉంది, స్పూన్తో కట్ చేసి చూపిస్తా చూడండి. చాలా స్మూత్గా కట్ అవుతుంది, చాలా టేస్టీగా వస్తుంది. మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి లైట్గా అడుగు పట్టుకున్నది కూడా చక్కగా వచ్చేస్తుంది. సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, షైనీగా, తినేటప్పుడు చాలా సాఫ్ట్గా, తక్కువ స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. వట్టిదైనా కూడా చక్కగా తినేసేయవచ్చు. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి.